రే 11 రా, అమ్మాయి వస్తుంది, మర్చిపోయారా? లైఫ్ లో అమ్మాయిల కోసం నిద్ర డిస్టర్బ్ చేసుకోకూడదు. రూల్ నంబర్ 1. మా అన్నగారు ప్రతిదానికి రూలు 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 అంటుంటాడు, కానీ ఫూల్ లాగా తన రూల్ తనే ఫాలో అవడు. వీడు చిన్నప్పటి నుంచి ఢిల్లీ బోర్డింగ్ స్కూల్లో చదివాడు, అందుకే వీడి భాష కొంచెం తేడాగా ఉంటుంది. చూస్తే బాగోదురా, నాట్ టు గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ కదా. ఇండియా నుంచి వస్తుంది, ఏమనుకుంటుందో. అసలు ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్లోనా? మనల్ని ఏమనుకుంటుంది? టాక్సీ డ్రైవర్లో కనిపిస్తావా? చూడడానికి అలాగే ఉన్నావు కదరా. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయి మన రూమ్మేటా? సో రెడీయా పికప్ చేసుకోవడానికి? పికప్ ఏం కర్మ, రోజు కాలేజ్లో డ్రాప్లు, ఐస్ క్రీమ్ పార్లర్ ట్రిప్లు. వీడి పేరు హరి. వీడికున్నవి రెండే 2 అలవాట్లు: తాగుడు, వాగుడు. ఏంట్రా ఎక్కిళ్ళు వస్తున్నాయి? అమ్మాయి ఫోటో చూసి ఒక్కడికి వెక్కిళ్ళు, ఇంకొడికి రొమాంటిక్ పాటలు. రవిగా నాన్నగారి కండిషన్స్ గుర్తుందా? ఈ పెళ్లి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి, జాగ్రత్త. అంటే నా లైఫ్ అంతా నువ్వు నాన్నగారు కంట్రోల్ చేస్తారా? మాస్టరు, నాకు చిన్న డౌట్. మన ఇద్దరం పికప్ చేయడానికి వెళ్తే ప్రైవసీ ఉండదుగా? కరెక్టే. 2's కంపెనీ, 3's క్రౌడ్. టాస్ చేద్దామా? ఓకే. వాళ్ళకి ఎప్పుడు బకెట్ తండా. అమ్మాయిని ఇక్కడ అక్కడ తిప్పకుండా స్ట్రైట్ గా ఇంటికి తీసుకురా. టైర్డ్ గా ఉంటుంది, పాపం ఇండియా నుంచి వస్తుంది. ఫైనలీ ఎలా ఉంది మన అపార్ట్మెంట్? సో అమెరికా ఎలా ఉంటుంది అనుకున్నారో అడగచ్చా? చుట్టూ అడవులు, దాని వెనుక కొండలు, కొండల మీద మంచు. కరెక్టేనా? ఇది కాలిఫోర్నియా అమ్మా, న్యూయార్క్ కాదు. ఇక్కడ బీచెస్, ఎడారులు తప్ప ఇంకేవి కనపడు. సారీ టు డిసప్పాయింట్ యూ. ఇది ఏమి డ్రెస్ సెన్స్ రా? స్ట్రైట్ అమలాపురం నుంచి అమెరికాకి వచ్చినట్టుంది పాప. అనే అమలా, ఇక్కడ మేము అన్ని పనులు షేర్ చేసుకుంటాం. మీకు వంట వచ్చా? మీకు అసలు మాట్లాడడం వచ్చా? అనే ఏం క్వశ్చన్స్ రా అవి? ఏం అనుకోకండి, మా అన్నయ్య కొంచెం క్రాక్. బట్టలు ఉత్తుకోటానికి. ఇది నీరు. వన్ లాస్ట్ రూల్, నో లవ్. స్ట్రిక్ట్లీ మనం రూమ్మేట్స్గా ఉండాలి. మా తమ్ముడిని బుట్టలో పడేయడానికి ట్రై చేయాలి. అండర్స్టూడ్? సంథింగ్స్ ఫిషీ. ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మగవాళ్ళతో మాట్లాడకూడదని చెప్పి పంపించారేమో. మంచిదే, ఆయన గర్ల్స్ బాయ్స్ మాట్లాడకపోవడం మంచిది. స్పీకింగ్ ఆఫ్ ఫిషీ, ఆ వాసన ఏంటి? ఫిష్ మాడిపోతుంది. ఏంట్రా, నిద్ర పట్టట్లేదా? ఆ అమ్మాయిలో ఏదో ఉందని. ఏముంది?
నా జీవితం మొత్తం వెతుకుతున్నాను ఆ ఎసెన్స్. తనకి మాటలు రావురా, పడుకో. సౌండేట్రా అమలా, ఇది బట్టలు ఉతికే మెషీను, చెప్పులు కడిగే మెషిన్ కాదు. సినిమా చూద్దామా? నీకేం మూవీస్ ఇష్టం? యాక్షన్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్స్, సైలెంట్ మూవీస్? ఓకే. లైఫ్ అంతా గొడవగా అల్లరల్లరి ఉంటే బాగుంటుంది అని అనుకునేవాడిని. ఇప్పుడు అమలా పక్కన సైలెంట్ ఫిల్మ్స్ చూస్తూ నాకు ఒక మాట తట్టింది. అమలాతో లైఫ్ అంతా ఒక సైలెంట్ మూవీలా గడిపేయాలని ఉంది. ఎందుకు? చాలా బాగా పాడావు. నీకు మాటలు రావు కానీ రాగాలు బాగానే వచ్చాయి. అవును, మీ పేరెంట్స్ అబ్బాయితో మాట్లాడొద్దని చెప్పి యూఎస్ పంపించారా, లేదా నీకు నిజంగానే మాటలు రావు? సారీ, ఐమ్ బీయింగ్ ఇన్సెన్సిటివ్. అన్నగారి గొరక. ఇలా అమల ఇంకా నాది రోజు రాత్రులు కలుసుకోవటం మొదలైంది. అన్నగారి గురకలు, అమల పాటల మధ్య చాలా పీస్ఫుల్గా రాత్రులు గడిచిపోతున్నాయి. అమలా ఇంకా నా మధ్య సైలెంట్ రిలేషన్షిప్ అలా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు తను నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఏమిటో తెలియదు. చాలాసార్లు అడుగుదాం అనుకున్నా, కానీ తను బాధపడుతుందేమో అని ఊరుకున్నాను. రవి చాలా భయంగా ఉంది. రాత్రంతా భూతాలు దయ్యాలు బెల్ రింగ్ చేసి చంపుతున్నాయి నన్ను. రూమ్లో దాక్కున్నాను, తొందరగా వచ్చేయి. దేనికి ఇక్కడ కూర్చున్నావు? వాళ్ళ హ్యాపీ పండుగ, అందరూ ఇలాగే రెడీ అవుతారు. దీనికే భయపడతావా? అమలని మాట్లాడించాలి, అంతే కదా? ఐడియా. నువ్వు నీ ఎదవ ఐడియాలు. షాక్ థెరపీ ఇద్దాం. ఏంటి? బ్రెయిన్కి వచ్చిన షాక్ ఇద్దాం. ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. ఐడియా వర్కౌట్ అవ్వకపోతే నీకు ఇస్తా షాక్. యు మీన్ షాక్ లగా దేంగే? జస్ట్ నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకంటే నాకు ఈరోజు నీ మీద చాలా కోపంగా ఉంది. 3 months అయింది మనం కలుసుకుని. ఈ 3 నెలల్లో నీకు ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పుంటాను, కానీ నీ సైడ్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇవాళ నువ్వు నాతో మాట్లాడి తీరా.
కాల్ చేసి రవి ఐ లవ్ యూ నన్ను సేవ్ చేయని చెప్పు. అప్పుడు వచ్చి నిన్ను సేవ్ చేస్తాను. లేదా ఈ ఎడారిలో మాడిపోతావు, నీ ఇష్టం. నాకు నిజంగా మాటలు రావు. నన్ను మాట్లాడించడానికి ట్రై చేయకు. వాట్? ఐమ్ సో సారీ అమ్లా. అంటే నీకు నిజంగా మాటలు రావా? ఈ చికెన్ కొంచెం మాడినట్లుందే. ఏంటి సరిగ్గా రా తేజ నీకు? ఇది మగవాళ్ళ పని కాదు కదా. అంటే ఏంటి? మీ మగవాళ్ళ కోసం మేము వంటలు చేస్తూ కూర్చోవాలా? వాట్ డు యు మీన్? అందరూ ముందు మళ్ళీ సీన్ క్రియేట్ చేయాలి. Every time you have to complain. If you don't like the chicken, don't eat the chicken. Okay, I don't care. ఓకే, ఐ వోంట్ ఈట్. యు throw it away. యు ఈట్ ఆల్ ది చికెన్. తిన పేరు శోభ, నాకు కాబోయే వదిన. అన్నయ్యకి శోభకి ఎంగేజ్మెంట్ అయిందనే కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మాత్రం చెప్పలేను. ప్రపోజ్ చేస్తున్నాడు మనగాడు. మళ్ళా నువ్వు నా జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పటి నుంచి నా జీవితం సంగీతంతో నిండిపోయింది. రవి, మతిపోయిందా? నన్ను అడగకుండా ఏంటి ఇది? అనయ్య, నేను పర్మిషన్ అడిగి అలసిపోయాను. నా జీవితం నాది, నీది కాదు. ఇట్ వోంట్ వర్క్ రవి. మాటలు రాని అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ పాడు చేసుకోవద్దు. అనయ్య, నా లైఫ్లో ప్రతి క్షణం నువ్వే కంట్రోల్ చేసావు. నేను ఎప్పుడు అగేన్స్ట్గా మాట్లాడలేదు. కానీ ఈరోజు నో, నీకు నా మీద గౌరవం ఉంటే ఆ అమ్మాయిని మర్చిపో. అనయ్య, నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు. వదిలే ఆ అమ్మాయిని. నా కాబోయే తోటికోడలికి మాటలు రావంటే నో వే. రవి, జాగ్రత్తగా ఆలోచించుకో. రవి, నువ్వు ప్రపోజ్ చేయరా, నేను తేజాన్ని చూసుకుంటా. రవి, మా ఊరిలో నన్ను ఎవరు తేడాగా చూడలేదు. అమెరికా వచ్చి మీ అందరూ మాటలు విని నాకు నా మాటలు రాకపోవటం ఒక రోగంలా అనిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను. ఈ అమెరికా కంటే మా ఊరు బెటర్. వాట్? ఏం చేస్తున్నావు? నేను చెప్పేది విను. తనని వెళ్ళనివ్వు. కొన్ని రోజుల్లో మర్చిపోతావు. అనయ్య, నీకు చెప్పనా? నీకు శోభకి అమ్మ నాన్నల ఇష్టంతో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు వాదనల కన్నా నాకు అమలాకి ఉన్న సైలెన్స్ చాలా బెటర్గా అనిపిస్తుంది. వాట్ విల్ పీపుల్ థింక్ రవి? ఒక మూగ అమ్మాయితో ఎవడేమనుకుంటే నాకేంట్రా? నువ్వు అందరి కోసం నీ జీవితాన్ని గొడవ చేసుకుంటున్నావు. కానీ నేను అమల కోసం సైలెంట్గా ప్రశాంతంగా గడపడానికి ట్రై చేస్తాను. అదే తేడా. నీకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా? అయితే వెళ్ళు, తనని ఆపు.